హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త ట్రెండింగ్ రెసిపీని అయితే ట్రై చేయబోతున్నాము. గత 2-3 డేస్ నుంచి ఇన్స్టా ఫీడ్ మొత్తం నాకు ఆ రెసిపీస్తోనే నిండిపోయింది. సో అందుకోసమే దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. సో అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? మనము ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్లోకి ఈ ద్రాక్ష పళ్ళని ఇలా ఒలుచుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్నే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఇంకా తెలియదు కదా. సో అందుకోసమే ఫస్ట్ కొద్ది మొత్తంలో ట్రై చేసి ఆ తర్వాత బాగుంటే ఎక్కువ గ్రేప్స్తో ట్రై చేస్తాను. ఇప్పుడు మనం వీటిని కొన్ని వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం రాగా తీసుకునే ఏ ఫ్రూట్ అయినా వెజిటేబుల్నైనా ఖచ్చితంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో క్లీన్ చేసుకుంటే వాటి పైన ఉండే డస్ట్ పోతుంది. సో అందుకోసమే మనం ఖచ్చితంగా వాటర్లో అనేది క్లీన్ చేసుకోవాలి. మనం ఓన్లీ వాటర్తో కాకుండా ఇదే వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇంకా బెటర్గా ఉంటుంది క్లీనింగ్ రాక్ సాల్ట్ని యూస్ చేస్తే. ఇప్పుడు వాటిలోని వాటర్ని అయితే పక్కన తీసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ ముందు క్లీన్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రేప్స్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి అన్నీ. నేను వీక్లీ వన్స్ అయినా ఇలాంటి కొత్త రెసిపీస్ని ఏదో ఒక దానిని ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఇన్స్టా ఫీడ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ వచ్చే వాటిని ఖచ్చితంగా ట్రై చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ప్రాసెసెస్ ఈజీగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గ్రేప్స్లోకి కొద్దిగా ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా మాత్రమే కారంని వేసుకోవాలి. కారం ఎక్కువ అయితే మళ్ళీ తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, సో కొంచెమే వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, టేస్ట్ పోతుంది. సో అందుకోసమే తక్కువలో తక్కువ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీనిని ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచాలి, కలపడం అయితే చేయకండి. ఇప్పుడు ఇందులోకి మనము మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ అనమాట. సో ఇక్కడ మేము హాఫ్ లెమన్ని పిండుకుంటున్నాము. ఇంట్లో లెమన్స్ కూడా లేవు, ఎలాగో ఒక లెమన్ అయితే దొరికింది. సో ఇక్కడ నేను ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఒకసారి అన్ని ద్రాక్షాలకు బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ హ్యాండే యూస్ చేస్తున్నాను, మీరు స్పూన్ అయినా యూస్ చేయండి. మామూలుగా అయితే హ్యాండ్ యూస్ చేయడం కంటే స్పూన్ యూస్ చేయడమే బెటర్, ఎందుకంటే హ్యాండ్ యూస్ చేస్తే కారం ఉంది కదా, సో అందుకోసమే చేతులు మంట పుట్టే అవకాశం ఉంది. నేను ఇదంతా చేసిన తర్వాత అర్థమైందనమాట, నాకైతే కొంచెం మండింది. సో అందుకోసమే మీరు స్పూన్ అయితే యూస్ చేయండి. మనం అయిన వెంటనే తినొచ్చు. కొంతమంది ఏం చేశారంటే దీంట్లో కొంచెం స్పెషల్గా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టి కూడా టేస్ట్ చేశారు. నేనైతే డైరెక్ట్గా చేసుకున్న వెంటనే టేస్ట్ అయితే చేస్తున్నాను. అనుకోలేదు అసలు ఇవి ఇంత టేస్టీగా ఉంటాయని చెప్పేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే, అక్కడక్కడ కారం కారంగా అనిపిస్తూ లోపల స్వీట్నెస్ గ్రేప్స్లో చాలా టేస్టీగా ఉండే. నేను ఇంతకుముందు మసాలా మురుకులు ట్రై చేశాను కదా, దాంతో పోలిస్తే దానికంటే ఇదే బెటర్గా ఉంది. సో ఖచ్చితంగా మీ ఇంట్లో గ్రేప్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది దీని టేస్ట్ ఎంత బాగుందో. ఒక్కొక్కటి కాదు, 2 తింటున్నాను చూడండి, అంత బాగున్నాయి. నేను తినే విధానాన్ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది దీని టేస్ట్ ఎంత బాగుంది అనేది. వీడియో చూసారా? రెసిపీ నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకబ్బా అందరు ఈ రెసిపీని ట్రై చేస్తున్నారు, ఇన్ని వీడియోస్ వస్తున్నాయి ఏంటి నాకు అని అనుకున్నాను, కానీ దీని టేస్ట్ ఎంత బాగుంది అని అనుకోలేదు. సో అందుకోసం మీకు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా, రూమ్లో ఫ్యాన్ ఆన్ చేసుకోకుండా వీడియో తీసామంటే ఇలా చెమటలు గారిపోతూ ఉంటాయి, ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్ వచ్చింది. సో అందుకోసమే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, ఎండాకాలం కదా. సో బయటికి ఎక్కువ వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.